అయితే యోగ సాధన అనే దగ్గరికి వచ్చేసరికి ఈరోజు యోగ సాధన గురించి చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. యోగ సాధనని అన్వయించుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళు తక్కువయ్యారు. సాధన ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? ప్రాక్టీస్ చేసిన వాళ్ళ దగ్గర నుంచా, యోగా గురించి బాగా చెప్పే వాళ్ళ గురించా? అంటే యోగం కావచ్చు, మంత్రం కావచ్చు, ధ్యానం కూడా. ఎవరైతే మంచి ఉపన్యాసం ఇచ్చేవాడి దగ్గర నుంచి సాధన నేర్చుకోవాలా? ఎవరైతే బాగా సాధన చేసిన వాళ్ళ దగ్గర నుంచి సాధన నేర్చుకోవాలా? ఎలా సాధన నేర్చుకోవాలి? ఎలా జీవితంలో ముందుకెళ్ళాలి? ఇప్పుడు ఉపన్యాసం చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు ఇద్దరు కావాలి సమాజానికి. మీరు ఉపన్యాసం చేసే వాళ్ళ వల్ల సమాజానికి మేలు ఏంటి అంటే, వాళ్ళు ఎక్కువ మందిని వాళ్ళు మోటివేట్ చేయగలరు. మీరు వాళ్ళ దగ్గర మోటివేషన్ పొంది ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, మేము కేవలం పుస్తకాల్లో ఉన్నది మాత్రమే చదివి అందిస్తున్నాం మీకు అంటారు. వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకు? వాళ్ళు సాధన చేయట్లేదన్న విషయం వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు మోటివేషన్ తీసుకొని సాధన చేసే వాళ్ళ దగ్గర మీరు సాధన నేర్చుకోవాలనుకుంటే యోగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయితే ఒక సాధన అందుకోవాలి అంటే గురు పరంపర చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆ గురు పరంపర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇక్కడ ఏంటంటే అండి, మహర్షి ఈ ధ్యానం నాన్నగారు, ఆ పేరు చూడండి, వీరి పేరు ధ్యానం నాన్నగారు. అంటే వీరేమంటారంటే, ఎవరైతే నా దగ్గరకు వస్తారో వాళ్ళందరూ నా ఆధ్యాత్మిక బిడ్డలు. ఎవరైతే వారి దగ్గర యోగా నేర్చుకున్నారో, అంటే మాలాంటి వాళ్ళు, మమ్మల్ని కూడా బిడ్డలనే అంటారు. మేము వాళ్ళని మాస్టారు లేకపోతే గురువుగారు అంటే వారు ఇష్టపడరు అనమాట. నన్ను ధ్యానం నాన్నగారనే పిలవండి అంటారు. మేమందరూ నాన్నగారిని పిలుస్తాం అనమాట. వీరేమంటారంటే, ఇక్కడ గురువు శిష్యులతో సంబంధం లేదు. ఇక్కడేంటి, నా ఆధ్యాత్మిక ఆస్తిని నేను మీకు పంచడం, ఇంతే. నా తరువాత ఇక్కడ శిష్యులు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు ఇక్కడ. ఇప్పుడు ఈ శంబల్ నగర్ అనే దానిలో గురువు శిష్యుడు అనేది లేదండి. కేవలం ఆ మహర్షి, వారి తపశక్తి, మేమందరం సేవకులం. మా బాధ్యత ఏంటి, ఆ తపశక్తి సమాజానికి ఇప్పుడు ఎలాగైతే అందుతుందో ఫ్రీగా, అంటే వట్టి చేతులతో రండి అంటున్నాం కదా, అలాగ అందేలాగా చేయడం వరకు మా బాధ్యత అనమాట అది. కానీ ఈ గురు పరంపర వేరే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళారనుకోండి, అది వాళ్ళకు ఒక ఇన్స్పిరేషను, అది ఫాలో అయితే పర్లేదు. కానీ మనకు మాత్రం ఆ సిస్టమ్ లేదండి. ఇక్కడ కేవలం ఆధ్యాత్మిక తండ్రి, ఆధ్యాత్మిక బిడ్డలు, ఈ సంబంధం మాత్రమే ఉంటుంది శంబాలా నగర్లో. మనకి శంబాలా నగరిలో వెళ్ళినప్పుడు చాలామందికి గురువు గారి తీర్థం ఇస్తూ ఉంటారు. అదే తీర్థం తాగిన వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేసి అంటుంటారు. అలాగే పౌర్ణమి సమయాల్లో సంప్రోక్షణ, ఆదివారం కానీ పౌర్ణములు కానీ సంప్రోక్షణ చేస్తూ ఉంటారు, అక్షింతలు వేస్తూ ఉంటారు. వీటిని పొందటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? అలాగే ఎలా తీర్థానికి పిల్లలు పుడతారు? ఈ తీర్థం ఇస్తే పిల్లలు పుడతారని మీకు ఎవరో చాలా సింపుల్గా చెప్పారండి. అది కాదు పద్ధతి. శంబల్ నగరిలో సంతాన ప్రాప్తిరస్తు అని ఒక ప్రోగ్రాం జరుగుతుందండి. ఇది పూర్తి సైంటిఫిక్ ప్రోగ్రాం. చాలామంది డాక్టర్లే వచ్చి ఈ ప్రోగ్రాం చేశారు, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఇదేంటి అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళామనుకోండి, ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది, మన కండరాలు బలపడతాయి. ఇది అలాగే ఇప్పుడు మనం పుట్టాలి అంటే ఏంటి, మన తల్లి తండ్రి వాళ్ళలో సంతానోత్పత్తికి సంబంధించి ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో అవి చైతన్యంగా ఉండాలి. ఇవాళ సమాజంలో జనాలు పుట్టట్లేదు అంటే ఏంటంటే, ఈ సంతానోత్పత్తికి సంబంధించిన ఆర్గాన్స్, ఆ అవయవాలు ఉన్నాయి కదా, అవి చైతన్యం లేకపోవడం, అంటే అవి యాక్టివ్గా ఉండకపోవడం వల్ల పుట్టట్లేదు. ఈ సంతాన ప్రాప్తిరస్తు ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే, వాళ్ళని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత గోసేవ అంటే ఏంటి, ఆ గోవుల యొక్క ఎనర్జీతో వాళ్ళని చార్జ్ చేయడం. అలాగే వృక్షసేవ, మనకు దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి, ఏది మారేడు, నేరేడు దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నిటిని వాళ్ళు తాకిచ్చి, అలాగే వాళ్ళకు తీర్థం ఇస్తారు. తీర్థం అంటే ఏంటి, అది పంచతులసిలతో కలిపి తీర్థం ఇస్తారు. ఇవన్నిటి తర్వాత అదొక సిస్టమ్, అదొక యోగ విధానం. వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ రోజు కలవాలి, ఏం చెయ్యాలి, ఒక సిస్టమ్ అనమాట. ఆ సిస్టమ్ని ఫాలో అయిన వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేక ఎవరో ఏం తీర్థం ఇస్తే పిల్లలు పుడతారు అని చెప్పారు అనమాట. అది కాదు సిస్టమ్. సంతాన ప్రాప్తిరస్తు అనేది ఏంటి అంటే, మన యోగులు, మహర్షులు ఒక తల్లి తండ్రి వీళ్ళలో సంతానోత్పత్తి ఆర్గాన్స్ని చైతన్యం ఎలా చేయాలో కనుక్కున్నారు. ఆ చైతన్యం అనేది ఎక్సర్సైజ్ ద్వారా చేయొచ్చు, అలాగే వృక్షం ద్వారా చేయొచ్చు, గోపూజ ద్వారా చేయొచ్చు, అన్ని ద్వారా చేయొచ్చు, అలాగే మూలికల ద్వారా చేయొచ్చు అనమాట. అన్నీ అక్కడ వివరిస్తారు అనమాట. ఇవన్నీ ఎవరైతే శ్రద్ధగా పాటిస్తారో వాళ్ళకి పిల్లలు పుడతారు. అలాగే నేను మీకు ఇందాక చెప్పాను, ఎంత మహర్షి అయినా కూడా సృష్టి ధర్మాలని, సృష్టి నియమాలని దాటి వెళ్ళలేరు అని. అలాగే ఇక్కడ మీరు టెస్టింగ్ కోసం
ఒక అమ్మాయి యుట్రస్ అంటే గర్భసంచి తీసేసి అక్కడ తీసుకొచ్చి ఈ అమ్మాయికి పిల్లలు పుట్టించండి అన్నారు అనుకోండి, అది అసాధ్యం, కుదరదు, సైన్స్ ఒప్పుకోదు. అలాగే ఇక్కడ ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళకి అది ఎందుకు మొదలు పెట్టాము అంటే, ఇప్పుడు చాలా ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి, టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ ఉన్నాయండి. అవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి, చాలామంది ఆ డబ్బు పెట్టుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మేమేం చెప్తామంటే, మీరు ఇక్కడికి రండి, మీరు దీనివల్ల మీకు ఫలితం పొందితే మంచిదే. ఐవీఎఫ్కి వెళ్ళొద్దని ఎవరు చెప్పం, ఎందుకంటే సైన్స్కి స్పిరిచువాలిటీకి మా దృష్టిలో ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ లేదండి, కాన్ఫ్లిక్ట్ లేదు. ఇంకా చెప్పాలంటే సైన్స్ అనేది ఇంకా అడ్వాన్స్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మీరు ఇందాక చాలా అన్నారు, ఇది కొంతమంది స్వామీజీలు మనకు మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వారు ఉన్నారని. ఒకసారి ఆలోచించుకోండి, మన దగ్గర ఒక డివైస్ ఉంది, అది చూపించిన వెంటనే ఎవరు మంచి స్వామీజీ ఎవరు మంచి స్వామీజీ కాదు చెప్పేసింది అనుకోండి, సమాజానికి మేలే కదండి. సైన్స్ ఇంకా ఆ లెవెల్కి రాలేదు. సో సంతాన ప్రాప్తిరస్ అనేది 100% సైంటిఫిక్ పద్ధతి అండి. అదొక సిస్టమ్, అదొక పద్ధతి, అది నేర్పిస్తారు అక్కడ. అది పాటించిన వాళ్ళకి పిల్లలు పుడతారు అన్నమాట. అలాగే మేము ఎవరైతే వస్తారో వాళ్ళు అడుగుతాం ముందు కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళు చెప్తాం, అమ్మా మీకున్న ఇబ్బందికి ఈ సిస్టమ్ సెట్ కాదు, అందుకని మీరు చేసినప్పుడు ఉపయోగం లేని చెప్పేస్తాం అన్నమాట. అదండి. రెండోది ఏంటి అంటే సంప్రోక్షణ అనేది ఏంటి అంటే, ఈ మహర్షి ధ్యానం నాన్నగారు ఈ రోజుల్లో వారు చేసే తపస్సు పేరు కూర్మ జలధార తపస్సు. కూర్మం అంటే తాబేలు, కూర్మంలాగా ఇంతవరకు నీళ్ళల్లో కూర్చొని జలధార పైన నుంచి ఒక జలధార పడుతూ ఉండగా అలా కూర్చొని తపస్సు చేస్తారు. ఇది వారు ఇప్పుడు ఇస్తాం రోజుకి 9 గంటలు ఆ తపస్సులో ఉంటారు. ఈ తపస్సు నుంచి వారు బయటకు వచ్చి అక్కడ ఒక హోమం చేసి, ఆ హోమం అయిన తర్వాత పైన నుంచి అక్షింతలు అలాగే తులసి జలం మన మీద చల్లుతారు. అది సంప్రోక్షణ అనేది. ఇది ప్రతి పౌర్ణమి రోజు అక్కడ జరుగుతుందండి. అలాగే ప్రతి ఆదివారం కూడా జరుగుతుంది. ఈ సంప్రోక్షణకి చేయించుకోవడం వల్ల ఏమి లాభం అంటే, మీరు ఆధ్యాత్మికంగా నేను చెప్తాను, మనకిప్పుడు కొన్ని రోజులు మనకు ఏంటంటే ఉపవాసం ఉంటాం. మనం ఆధ్యాత్మిక సాధనలో ఉపవాసం ఒక భాగం. అంటే కొంతమంది ఏంటంటే పండగ రోజులు ఉంటారు, కొంతమంది సాధనప్పుడు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఒక సంవత్సరం రోజులు మీరు ఉపవాసం చేసి మీరు సాధన చేస్తే మీలో ఎంతైతే ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ప్రోగ్రెస్ ఉంటుందో ఒక సంప్రోక్షణ వల్ల మీకు అంత మేలు జరుగుతుందండి. అలాంటప్పుడు అది ఒక ఉచితంగా ఒక మహర్షి మీకు చేస్తున్నప్పుడు మీరు వచ్చి అది తీసుకోమని మా మనవి, మా రిక్వెస్ట్ అన్నమాట. అక్కడ జనరల్గా జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయండి? మాకు జనరల్గా ఏంటంటే అండి, మాకు ప్రతి పౌర్ణమి ఒక స్పెషల్ పౌర్ణమి. వీటిలో 3 పౌర్ణములు ఇంకా స్పెషల్ అండి. ఒకటి మాఘ పౌర్ణమి, ఇది ఫిబ్రవరి ఆ టైంలో వస్తుంది. ఇంకోటి గురు పౌర్ణమి, జూలై ఆ టైంలో వస్తుంది. ఈ గురు పౌర్ణమి మేము వ్యాస పౌర్ణమి అంటాం అన్నమాట. అలాగే కార్తీక పౌర్ణమి రోజు మేము 10,000 మందికి అక్కడ భోజనం పెడతాము. అక్కడ ఆ రోజు స్పెషల్ ఏంటంటే, ఒక 40 అడుగుల దీపస్తంభం మీద 300 కేజీల ఆవు నెయ్యి, 300 మీటర్ల ఒత్తితో ఒక ఆకాశ దీపం వెలిగిస్తామండి. ఇది చూడడానికి చాలామంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వస్తారు అనమాట. ఈ జ్యోతి కార్తీక జ్యోతి మీరు ఇప్పుడు మనకు అరుణాచలంలో వెలిగిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద జ్యోతి. ఆ జ్యోతి వెలిగించి అది ఎన్ని రోజులు ఉంటుందండి? అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే సుమారు 2 వారాల వరకు ఉంటుందండి అది. అలాగే ఇప్పుడు ప్రతి ఆదివారం ఒక తీర్థం ఇస్తారండి, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు. ఈ తీర్థాలని 3 తీర్థాలు. దీనివల్ల లాభం ఏంటి అంటే, ఈ 3 తీర్థాలు కూడా మనల్ని శుద్ధి చేసే తీర్థాలు. మొదటి మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది, 2 మీ మనస్సు శుద్ధి చేస్తుంది, 3 మీ స్పిరిచువల్ క్లెన్జింగ్ అంటాం, అంటే మీ ఆత్మశుద్ధి చేస్తాం అన్నమాట. ఈ 3 తీర్థాలు ప్రతి ఆదివారం ఉదయం ఇస్తారు. ఎవరన్నా రావచ్చు, తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మహర్షి వారు ఏదైనా చెప్పాలన్నా, ఎవరైనా కలవాలన్నా, వారి గదిలో ఉంటే వారికి ఆహారమైనా ఎట్లా చేరుతుంది? వారిని ఎవరు దర్శించుకుంటారు? నిత్యం వారి అవసరాలను ఎలా తీరుస్తూ ఉంటారు? మహర్షికి అవసరాలు చాలా తక్కువ ఉంటాయండి. వారి అవసరాలు అమ్మగారు తీరుస్తారు. అంటే వారు ఉన్న రూమ్ బయట వారికి ఏం కావాలో ఆహారం పెట్టేస్తారు. వారు మనలాగా రోజుకి 3 పూటలు తీసుకోవడానికి ఉండదు, ఎక్కువ కషాయాలు తీసుకుంటారు. ఆ కషాయాలు తయారు చేసి ఆ గది బయట పెట్టేస్తారు. వారు ఎప్పుడు నుంచి తపస్సు బయటకు వచ్చినప్పుడు వారు తీసుకుంటారు అన్నమాట. అది. రెండవది, ఎవరన్నా మహర్షిని కలవచ్చా? ఎవరు కలిసేదానికి లేదండి. కానీ చిన్న పిల్లలు, అంటే మీకు అప్పుడే పుట్టిన పిల్లలు, అంటే 24 రోజుల నుంచి
90 రోజుల లోపల, అంటే 3 నెలల లోపు వయసు ఉన్న పిల్లల్ని తీసుకొస్తే వీరిని అమ్మగారు మహర్షి దగ్గరికి తీసుకెళ్తారు. మహర్షి ఈ పిల్లల్ని అంటే వాళ్ళ కాళ్ళు వారి తల మీద పెట్టుకొని, అంటే వీరి సహస్రం ద్వారా వాళ్ళని వారి తపస్సుకి దారిపోస్తారనమాట. అలాగే చాలామంది మహర్షి చేత మా పిల్లలకి పేరు పెట్టించుకోవాలి అనుకుంటారు. అలాంటి వారికి ఆ పిల్లవాడు లేదా ఆ పాప నాడీ వ్యవస్థ బట్టి, అంటే ఏ పేరుతో పిలిస్తే వారు చైతన్యంగా పెరుగుతారు అలాంటి పేరు వారు పెట్టి మీకు ఇస్తారనమాట. అంతేకాని 90 రోజుల తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు మహర్షిని దర్శించడానికి అవకాశం ఉండదు. చంటి బిడ్డలను ఇస్తే లోపలికి తీసుకెళ్ళి అమ్మగారే తీసుకెళ్ళి వారికి ఇస్తారు. వారు అక్కడ అది పనిగా ఒక ఉయ్యాలు పెట్టుకుంటారు అనమాట. కేవలం ఈ 90 రోజుల లోపల ఉన్న పిల్లల్ని మాత్రమే వారు దర్శిస్తారు. వారికి తపశక్తి వారికి చార్జ్ చేసి మీకు పంపిస్తారు. చాలా సంతోషం అండి. చాలా అద్భుతమైన విషయాల్ని మహర్షి వారి గురించి, అలాగే శంబాలా నగరి గురించి మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. సంతోషం అండి. ఒక్క మాట మీ ప్రేక్షకులతో పంచుకుంటాను నేను. శంబల్ నగరికి ఎందుకు రావాలి అనే ప్రశ్న కానీ మీలో ఉంటే, అసలు శంబల్ నగరి అంటే ఏంటి అంటే, ఎక్కడైతే తపశ్శక్తి శాశ్వతంగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని శంబల్ నగరి అంటామండి. మన భారతదేశంలో శంబల్ నగరులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు మహర్షులకి కొరత లేదు. ఎక్కడైతే మహర్షులు తపస్సు చేశారో ఆ ప్రదేశం మొత్తం ఆ తపశ్శక్తి చార్జ్ అయిపోయింది. ఆ మహర్షి ఇప్పుడు అక్కడ ఉన్నా లేకపోయినా కూడా మీరు అక్కడ అడుగు పెట్టడం వల్ల ఆ తపశ్శక్తి మీకు అందుతుంది. ఇది కూడా అలాంటి ప్రదేశం కాబట్టే దీనికి శంబల్ నగర్ అని పేరు పెట్టడం జరిగింది. మీరు వీలున్నప్పుడు ఈ శంబల్ నగర్ అనేది వైజాగ్ నుంచి అరకు వెళ్ళే దారిలో ఎస్కోట్ అనే ఊరిలో రాజీపేట గ్రామంలో ఉందండి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మీరు దర్శించుకోవచ్చు. దయచేసి అక్కడికి రండి. గోసేవ చేసుకోవాలని ఇష్టం ఉన్నవాళ్ళు మీరు వచ్చేటప్పుడు ఆకుకూరలు కానీ లేదా కూరగాయలు కానీ తీసుకొచ్చి అక్కడున్న గో తపస్సులకి, అంటే మేము వాటిని గోవులను అనవండి, అవి గో తపస్సులు, వాటికి మీరు స్వయంగా మీ చేతులతో మీరు పెట్టచ్చు. చాలా చాలా సంతోషం అండి. సంతోషం.